హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది కుబేరా ట్రేడ్స్. ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ నుండి టాపిక్స్ రెగ్యులర్గా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. సో వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది. సో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తాయి క్యాండిల్స్. ఒకటి గ్రీన్ కలర్లో, ఒకటి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని క్యాండిల్స్ అని అంటాం. సో దీన్ని బుల్లిష్ క్యాండిల్ అని అంటాం, దీన్ని బేరిష్ క్యాండిల్ అని అంటాం. రెడ్ కలర్లో కనిపించేదాన్ని బేరిష్ క్యాండిల్ అని అంటాం, గ్రీన్ కలర్లో కనిపించేదాన్ని బుల్లిష్ క్యాండిల్ అని అంటాం. సో ట్రేడింగ్ వ్యూలో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వాటి యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇప్పుడైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అసలు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను. ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైనా సరే కింద ఓపెన్ అవుతుంది, పైన క్లోజింగ్ ఇస్తుంది. బేరిష్ క్యాండిల్ వచ్చేసి పైన ఓపెన్ అవుతుంది, కింద క్లోజింగ్ ఇస్తుంది. దెన్ ఈ ఏదైతే వర్టికల్ లైన్ ఉందో దాన్ని మనం విక్ అంటాం. విక్, షాడో, టేల్ ఏదైనా అనుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఎవరైనా సరే విక్ అనే కన్సిడర్ చేస్తారు దీన్ని. సో దీన్ని హై అంటాం, ఈ విక్ యొక్క లోని లో అని అంటాం, ఈ బాటమ్ని లో అని అంటాం, ఈ యొక్క టాప్ని హై అని అంటాం. సేమ్గా ఉంటాయి, కాకపోతే ఓపెన్ అండ్ క్లోజింగే డిఫరెంట్గా ఉంటుంది. బుల్లిష్ క్యాండిల్లో కింద ఓపెనింగ్ అయి పైన క్లోజింగ్ ఇస్తుంది, బేరిష్ క్యాండిల్లో పైన ఓపెన్ అయి కింద క్లోజింగ్ ఇస్తుంది. అంతే తేడా. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను అసలు ఈ విక్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈ విక్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది క్వశ్చన్ వస్తుంది వాళ్ళకు. అంటే కొంతమందికి ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. సో అసలు ఈ విక్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇవి ప్రైస్ అనుకోండి. 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ లేదా పాయింట్స్ అనుకోండి ఏదన్నా ఒకటి. 3 దగ్గర ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ చెప్తున్నాను. బుల్లిష్ క్యాండిల్ ఎగ్జాంపుల్ ఇది. 3 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి ప్రైస్ కిందికి ఇలా 2 రూపీస్ వరకు వచ్చి ఈ 2 రూపీస్ నుంచి మళ్ళీ 3 రూపీస్ వరకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ 5 రూపీస్ వరకు వెళ్ళి 4 రూపీస్ వరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చేసింది. ఏం చెప్పుకున్నాం? కింద ఓపెన్ అవుతుంది, పైన క్లోజింగ్ ఇస్తాను. క్లోజ్ అయింది, ఓకే. ఈ ఏదైతే రిజెక్ట్ అయిందో ఫస్ట్ ఏమైంది? 3 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి 2 రూపీస్ వరకు వచ్చింది, దాని తర్వాత రిజెక్ట్ అయింది కదా. సో ఆ రిజెక్ట్ అయిన వరకు ఏమవుతుంది అంటే ఒక విక్ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. సేమ్ ఏమైంది? మళ్ళీ 5 రూపీస్ వరకు వెళ్ళి 4 రూపీస్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఈ రిజెక్ట్ అయిన దాన్ని ఏమంటామంటే ఈ రిజెక్ట్ అయిన ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయిందో అక్కడ ఒక వర్టికల్ లైన్ అనేది ఫామ్ అవుతుంది, అదే విక్. సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా అదే, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి 4 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 1 రూపీ వరకు వచ్చి 2 రూపీ దగ్గర క్లోజ్ అయింది, ఓకే. ఈ రిజెక్ట్ అయిన ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం విక్గా కన్సిడర్ చేస్తాం, దాన్ని మనం విక్ అంటాం, ఓకే. ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని బేరిష్ క్యాండిల్, దీన్ని కలర్ చేంజ్ చేస్తా. ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుందో చూసుకున్నాం కదా. ఇప్పుడు లైవ్లో అసలు ఈ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఒక క్యాండిల్ ఓపెన్ అయింది, ప్రైస్ చూద్దాం పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా. ఓపెన్ అయింది, సో ఫ్లక్చుయేట్ అవుతుంది, అవ్వనివ్వండి. ఓపెన్ అయ్యి కిందికి వస్తుంది చూడండి. ఎప్పుడైతే ప్రైస్ రిజెక్ట్ అవుతుందో అక్కడ ఒక విక్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ రిజెక్ట్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ ఒక విక్ ఫామ్ అయింది చూడండి, పైకి వెళ్తుంది. మళ్ళీ పైనుంచి కిందికి రిజెక్ట్ అయితే ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు విక్ ఫామ్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తుంది. ఇది ఓన్లీ ఒక క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టాపిక్, అసలు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. సో బిగినర్స్కి అర్థమవుతుంది ఈజీగా, ఓకే. క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, ఓపెన్ క్లోజ్. క్యాండిల్స్లో చాలా రకాలు ఉంటాయి, క్యాండిల్స్కి పేర్లు కూడా ఉంటాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. జస్ట్ మనం క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో
అది చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రతిదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు మార్కెట్ పైకి పైకెళ్ళేదాన్ని ఏమంటారు? కిందికెళ్ళేదాన్ని ఏమంటారు? అండ్ స్ట్రక్చర్స్ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను సూన్. చూడు ఇక్కడ ఓపెన్ అయ్యి పైకెళ్ళి కొంచెం రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఎక్కడి వరకైతే రిజెక్ట్ అయిందో అక్కడి వరకు ఒక విక్ ఫార్మ్ అయింది. సో, ఇది ఎగ్జాంపుల్. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్స్ నేను అప్‌లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి గైస్. బాయ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.